ప్రాణం నన్ను వదిలి దూరంగా వెళ్తున్నట్టుంది. భాను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ బాధలు మామూలే కదా. కావచ్చండి, కానీ నా ప్రాణాలన్నీ దీనిపైన పెట్టుకుని బ్రతికాను. ఇప్పుడు దీన్ని వదిలి ఉండాలంటే నా వల్ల కావడం లేదు. అమ్మ సిరి, ఈ అమ్మని మర్చిపోవు కదమ్మా. మమ్మీ, బాధపడకు భానుమతి. సిరి కాది అత్తారిల్లైనా నీకు పొట్టిల్లే కదా. నువ్వు ఎప్పుడు తన్ని చూడాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా రావచ్చు. అవునక్క, అమ్మ ప్రేమని పంచలేం, కానీ ఆయన వాళ్ళం మేమంతా ఉన్నాం కదా. తనకే లోటు రాకుండా మేం చూసుకుంటాం. బాగా చెప్పావు స్వాతి. త్వరగా పదండి, మళ్ళీ రాహుకాలం వస్తుంది. వస్తాను మమ్మీ. జాగ్రత్త. డాడీ, వెళ్ళొస్తాను మమ్మీ. నీకే కష్టం వచ్చినా తీర్చడానికి ఈ మమ్మీ ఉందని మర్చిపోకమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తాను డాడీ. అమ్మో, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా. రా అమ్ము, వెళ్దాం. మమ్మీ, అమ్ము చెయ్యొద్దులు. వదిలించుకోవాల్సిన వాటిని వెంట పట్టుకుని వెళ్తానంటావేంటమ్మా? తప్పు. ఇది నీతో రాదు. నువ్వెళ్ళు. అమ్ము లేకుండా వెళ్ళనని మీ అందరికీ ముందే చెప్పాను కదా. మళ్ళీ తన్నెందుకు ఆపుతున్నావు? నాతో పాటు తను రావాల్సిందే. వదులు. నీకేమైనా పిచ్చా? నీకు పెళ్లి కానంత వరకు దీన్ని వెంటేసుకొని తిరిగావు. భరించాను. కానీ నీకిప్పుడు పెళ్ళయింది. నీకు భర్త, ఓ కుటుంబం ఉంది. నీకంటూ ప్రత్యేకంగా ఓ జీవితం ఉంది. దీన్ని తీసుకెళ్ళి నీ కాపురాన్ని ఎందుకు కష్టాల పాలు చేసుకుంటావు? అవసరం లేదు. ఇది రాదు. నువ్వెళ్ళు. ఎందుకు రాదు? అసలు నువ్వెందుకు పంపించావు? నాలా తనకు భర్తున్నాడు. తన భర్తతో కలుపుతాను అని నేను బావ తనకి మాటిచ్చాం. అందుకే తను నాతో రావాల్సిందే. భాను, వదిలే. అమ్ము వెళ్తే ఏమైంది? నోర్ముయండి. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు.
శుభకార్యానికి వెళ్తూ చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్తామా? ఇది అంతే. చూడు సిరి, దీని మొగుడెవరో మనకెవరికీ తెలీదు. మరి ఎలా వెతుకుతారు? ఎక్కడని వెతుకుతారు? అంతగా కావాలంటే దీన్నే వెతుక్కోమను. డబ్బులు పారేస్తాను. వెతకడానికి మనుషుల్ని కూడా పంపిస్తాను. చాలా, ఇక వెళ్ళు. నువ్వెన్నైనా చెప్పు మమ్మీ, నాతో అమ్ము రావాల్సిందే. అమ్ము రా. వద్దక్క, నా వల్ల నువ్వెందుకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు? నన్ను వదిలే, నువ్వు సంతోషంగా వెళ్ళిరా అక్క. ఏంటి మమ్మీ అన్నదానికి ఫీల్ అవుతున్నావా? నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళను? దానికి మా బావ కూడా ఒప్పుకోడు. ఏం బావా? అమ్ము తన భర్త ఎవరో తెలిసే వరకు మనతోనే ఉంటుంది కదా. నా భర్త కూడా ఒప్పుకున్నాడు. ఇంకేంటి నీ సమస్య? అమ్ము రా వెళ్దాం. దీని దరిద్రం నీకు తగలకూడదని ఎంత చెప్పినా వినవు కదా. ఏయ్, నువ్విక్కడ ఉండబట్టే నా కూతురు నా మాట వింటలేదు. పోవే, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ మళ్ళీ రాకు. మమ్మీ మాట్లాడుకో, వెళ్ళవే. గౌరీ, నీకేం కాలేదు కదా? పద గౌరీ. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలి. మీరు అమ్ముని పిలిచే ఈ గౌరీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ఎవరు బాబు నువ్వు? మా అమ్ముని గౌరీ అంటున్నావు. తను నీకు తెలుసా? తెలుసు. ఎలా? నేను అమ్ము భర్తని.
చిన్నాళ్ళు మీరందరూ తాళి కట్టిన భర్త ఎక్కడా అని తనని అడిగే ఉంటారు. ఆ భర్తని నేనే. ఏంటి నువ్వనేది? అవునా, నేను నిజమే చెప్తున్నాను. నన్ను క్షమించు గౌరీ. నా వల్లే నీకు ఎన్ని అవమానాలు, కష్టాలు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నువ్వు నా భర్తవా? చంపేస్తాను. చంపే గౌరీ, ఇప్పుడే ఈ క్షణమే నన్ను చంపే. భర్త వదిలేసిన ఆడదానివని నిన్ను అందరూ నాన్న మాటలు అనుంటారు. వాటినన్నిటినీ భరిస్తూ నువ్వు ఎంత మానసిక క్షోభను అనుభవించుంటావో నాకు అర్థమైంది. నువ్వు పడిన క్షోభ ముందు నాకు ఈ శిక్ష తక్కువే. కొట్టు గౌరీ, కొట్టు. నీ కోపం తగ్గేదాకా కొట్టు. నేను చచ్చే వరకు కొట్టు. కొట్టు గౌరీ, కొట్టు. కొట్టు గౌరీ, కొట్టు గౌరీ. నాకు ఈ శిక్ష తక్కువే. కొట్టు, కొట్టు గౌరీ. నువ్వు నా భర్తవి కాదు. ఇతనెవరో తెలీదు నిజంగా. అంత మాట అనుకో గౌరీ. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను గౌరీ. నన్ను క్షమించు గౌరీ. వదిలే. ప్లీజ్ గౌరీ, ఇప్పటికైనా నీ కోపం తగ్గించుకొని నేను నీ భర్తనని చెప్పు. ప్లీజ్ గౌరీ. నువ్వు లేకపోతే నేను బతకలేను గౌరీ, బతకలేను. ప్లీజ్ గౌరీ, అయ్యో ప్లీజ్. నా కాళ్ళు వదులు. గౌరీ, అందరికీ చెప్పు గౌరీ. నా మాట ఎవరు నమ్మట్లేదు గౌరీ. వదిలే. నీ భర్త నేనే అని నీ నోటితో నువ్వే చెప్పు గౌరీ. ప్లీజ్ గౌరీ. వదిలే. నువ్వు నా భర్తవి కాదు. కాదు. హే, ఏంటి నువ్వు? తను కాదని చెప్తున్నా బలవంతం చేస్తున్నావు. తను కాదు, నేను అడుగుతున్నాను. అసలెవరు నువ్వు? ఎందుకని మా అమ్మ భర్తవని చెప్తున్నావు? మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మిమ్మల్ని నేను ఎలా నమ్మించాలి? నేనే తన భర్తని. వాళ్ళ ఊర్లో వాళ్ళ మేనమామ తన్ని బలవంతంగా పెళ్లి చేసుకోకపోతుంటే తన్ని కాపాడటానికి నేనే తన మెల్లో తాళి కట్టాను. కాదని చెప్పనండి. ముసలాడైన మా భూపతి మామయ్యకిచ్చి నా పెళ్లి చేయాలని కుట్ర చేసింది. అప్పుడే ఆ గౌరమ్మ తల్లి పంపినట్టు నన్ను దుర్మార్గుల నుంచి కాపాడడానికి ఒక మహానుభావుడొచ్చాడు.
ఏంటి బాబు నువ్వనేది? అవునండి, నేను మొదట గౌరీని చూసింది పెళ్లి పీటల మీదే. వయసులో ముసలాడైనా వాళ్ళ మావయ్యని చేసుకోవడం గౌరికే కాదు, ఊర్లో ఉన్న ఎవరికీ ఇష్టం లేదు. కానీ వాళ్ళ పెద్దమ్మకు భయపడి తను తల ఉంచింది. కానీ వాళ్ళ నానమ్మ ఎలాగైనా గౌరీని కాపాడాలని నా చేతులు పట్టుకొని ప్రాధేయపడింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో నేను గౌరీ మెల్లో తాళి కట్టాను. ఏం గౌరీ, నేను చెప్పిందంతా నిజమే కదా? చెప్పు, నువ్వే వాళ్ళకి చెప్పు. మరి తనని ఎందుకు వదిలేసి వెళ్ళావు నువ్వు? నేను అనాథని. మా దూర బంధువుల ఇంట్లో పెరిగాను. వాళ్ళ ఇష్ట ప్రకారం నా పెళ్లి జరగలేదని నాపై ఒత్తిడి చేశారు. నా వల్ల గౌరీ బాధపడకూడదని, తనైనా సంతోషంగా ఉండాలని పెళ్ళైన మరుక్షణమే తనని వదిలి వెళ్ళానన్న కోపంతో గౌరీ ఇలా మాట్లాడుతుంది. అయినా ఇందులో తన తప్పేం లేదు, అంత నా తప్పే. ఎన్ని రోజులు తన్ని వదిలి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నా తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాను. గౌరీని నాతో తీసుకెళ్తాను. తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఇతని నమ్మకండి. ఇతను నా భర్త కాదు. ఏంటమ్మో నువ్వు మాకు ఏం చెప్పావో తను కూడా మాకు అదే కదా చెప్పాడు. మరి అబద్ధం అంటున్నావేంటి? అవునమ్ము, నువ్వు ఎవరో తనకు తెలియకపోతే నీ గతం గురించి తనంత కరెక్ట్గా ఎలా చెప్తాడు చెప్పు? నిజమే అమ్ము, తను తప్పు చేశాడన్న గిల్టీ ఫీల్తో నీ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. తనలో మార్పు రాకపోతే నీ కాళ్ళెందుకు పట్టుకుంటాడు చెప్పు? అయ్యో అక్క, మీకెలా చెప్తే అర్థం అవుతుంది? ఇతను నా భర్త కాదు. మీకు దండం పెడతాను. నిన్ను దూరం పెట్టాడన్న కోపంతో నువ్విలా అనటం తప్పమ్ము. అయినా తన తప్పు తను తెలుసుకొని క్షమించమని అడిగాడు కదా. ఎందుకమ్మా నీకంత కోపం? నా మాట విని జరిగింది మర్చిపోయి ఇకనైనా తనతో సంతోషంగా ఉండు. వద్దండి, తన్ని బలవంత పెట్టకండి. దేవత లాంటి నా భార్యని నేను వదిలి వెళ్ళినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. తన కాళ్ళు పట్టుకున్న తన మనసు కరగలేదంటే ఇక నా జీవితంలో తన భర్తగా ఒప్పుకోదు. అది నా దురదృష్టం. వదిలేయండి. నా గౌరీని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నాను. కానీ తనే నన్ను ఇప్పుడు తన భర్త కాదంటోంది. ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను. వెళ్తానండి.
వస్తానండి. జాగ్రత్త గౌరీ. ఆగు బాబు. అయ్యో, వెళ్ళే వాళ్ళని ఎందుకు ఆపుతావు? ఏయ్, అది నీ పెళ్ళామని చెప్తున్నావు కదా, వదిలేసి వెళ్తావే? దాన్ని కూడా తీసుకెళ్ళు. నన్ను తనతో వెళ్ళమని చెప్పకండి అమ్మగారు, మీకు దండం పెడతాను. ఇప్పుడు కూడా ఏడుస్తావు అంటే దొరికింది కదా అని ఇక్కడే ఉంటూ తేరగా తిందామని అనుకుంటున్నావా? నోరు మూసుకొని నీ భర్తతో వెళ్ళిపో. ఏయ్, వెంటనే మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి.